సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ టెక్నికల్స్ రైల్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అప్పుడు మీ అందరికీ చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసిన కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది చాలా మిస్ అవుతారు. ఎందుకంటే ఇది రైల్వే పూర్తి సమాచారం మన అందరికీ ప్రజలందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఎంతవరకు అయితే అంతవరకు లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎందుకంటే మన ఛానల్లో కేవలం రైల్వే గురించి సంబంధించిన వీడియోస్ మాత్రమే అప్లోడ్ అవుతాయి. అది కూడా పూర్తి 100% హై డిమాండ్ ఉన్న రైళ్ల గురించి మాత్రమే మన దీంట్లో వస్తాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శబరిమల రైళ్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మన ఉత్తర తెలంగాణకి ఒక ట్రిప్ మాత్రమే శబరిమలకు రైలు వేశారు, దక్షిణ మధ్య రైల్వే. అదే మనం కాకినాడ, మచిలీపట్నం, నర్సాపురం, విజయవాడ, సికింద్రాబాద్ నుంచి మాత్రం చర్లపల్లి, మర్చిపోయాను చర్లపల్లి. సో ఈ రైల్వే స్టేషన్ల నుంచి దాదాపుగా 10 ట్రిప్పులు అప్ డౌన్ 10 ట్రిప్పులు వేసేసారు. సో మన ఉత్తర తెలంగాణ నుంచి నాందేడ్ నుంచి వయా నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి జంక్షన్, వరంగల్, దీని మీదుగా మనకి ఒకటి ట్రిప్. ఇక మరొక రైలు వచ్చేసి సిర్పూర్, కాగజ్ నగర్, కొల్లాం శబరిమల ప్రత్యేక స్పెషల్ రైలు. ఇది కూడా ఒకటి ట్రిప్ రావడం లేదు. మళ్ళీ ఇదే ట్రైన్ని రేక్ షేరింగ్గా మనకి చర్లపల్లి టు కొల్లం పెట్టేశారు, కొల్లం టు చర్లపల్లి పెట్టేశారు. సో మన ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి ఇప్పుడు కాగజ్ నగర్ నుంచి కొల్లం ప్రత్యేక రైలు స్పెషల్ రైలు 07117 సిర్పూర్ కాగజ్ నగర్ టు కొల్లం. మళ్ళీ కొల్లం నుంచి ఈ రైలు 118 నంబర్ అయి చర్లపల్లికి వెళ్తుంది. అంటే మళ్ళీ మనకి అయ్యప్ప స్వామి భక్తులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే శబరిమలకి రావడానికి మళ్ళీ వేరే ట్రైన్ చూసుకోవాల్సింది, ఆల్టర్నేటివ్. సో ఇది ప్రత్యేక కథనము మన ఈ రైళ్ళ గురించి. సో మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు, శబరిమల 2 ప్రత్యేక రైళ్లు. ఈ ప్రత్యేక రైళ్లు మనం కథనంగా చూసుకుంటే మనకి కేరళ శబరిమల రైల్వే శాఖ అధికారులు 2 ప్రత్యేక రైళ్లను కేటాయించారు. ఇది మనకి నమస్తే తెలంగాణ ద్వారా వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గారు శ్రీ గౌరవనీయులైన శ్రీధర్ బాబు గారు మనకి విడుదల చేశాడు ప్రకటన. ఈ 2 రైళ్లు పెద్దపల్లి హాల్టింగ్ జంక్షన్లోనూ కల్పించారు. ఈ నెల 13వ ఉదయం 10 గంటలకు మన సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఈ తిరుపతి మీదుగా కొల్లాంకి రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. సో మరొక రైలు వచ్చేసి మనకి నాందేడ్ నుంచి ఈ నెల 24వ తెల్లారి జామున 4:25 నాందేడ్ నుంచి బయలుదేరి ఇది నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్ మీదుగా శబరిమలకు చేరుకునుంది. అనగా 20 తారీఖుకి మనకి ఈ రైలు సాయంత్రం 5 గంటలకు చేరుకుంటుంది. అక్కడికి 24 గంటలు సమయం పడుతుంది మనకి. ఈ రైలు కూడా సేమ్ రూట్లో వెళ్తుంది. సో నా ఉత్తర తెలంగాణ నుంచి మేము ప్రపోజల్ పెడితే ఈ రైలుకి ఇలా ఒక ట్రిప్ ఇచ్చేశారు. సో ఈ మేము ప్రకటనలో కూడా తెలిపాము, ఈ ఒక్కటే 1 ట్రిప్, కేవలం ఎగువ మార్గంలోనే, దిగువ మార్గంలో రైలు అనేది లేదు. సో ఆ తర్వాత మీరు చూసుకుంటే మళ్ళీ రిటర్న్ డైరెక్షన్లో కూడా మనకి 2 ప్రత్యేక రైళ్లు కేటాయించారు, రిటర్న్ డైరెక్షన్లో అప్ డౌన్. సో ఇంకొకటి మీకు ఒకటి చూపిస్తాను. శ్రీ గౌరవనీయులైన పాల్వాయి హరీష్ బాబు గారు, సిర్పూర్ ఎమ్మెల్యే, ఆయన ఈ స్పెషల్ రైలు ఏదైతే సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కొల్లం వరకు నడుస్తుందో ఈ స్పెషల్ రైలుని డిసెంబర్లో స్టార్ట్ అయ్యి జనవరి వరకు ఎండింగ్ వరకు నడిపించాలని ఆయన ఒక వినతి పత్రం అందజేశారు దక్షిణ మధ్య రైల్వేకి. సో ఆ తర్వాత ఈ చాలా ప్రకటనల తర్వాత దక్షిణ మధ్య రైల్వే 2 ట్రిప్పులు వేసింది అప్ అండ్ డౌన్. సో ఇది మనకి కంటిన్యూగా ఒక నెల రోజుల పాటు నడిపిస్తే అటు తిరుపతి, వరంగల్, విజయవాడ, శబరిమల, కొల్లాం ఇలా వెళ్ళడానికి చాలామంది పబ్లిక్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది రైలు. అండ్ నిత్యం వేలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల విరామం చేయడానికి శబరిమల, కొల్లం అయితే వెళ్తారు. అక్కడి నుంచి శబరిమలకు వెళ్ళడానికి ఆల్టర్నేట్గా బస్సెస్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి చాలామందికి. సో ఈ రైలు అందుబాటులోకి వస్తే మనకి
ఎంత ఉపయోగపడుతుంది అంటే భక్తులకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ప్రతి చోట విశాఖపట్నం నుంచి కానివ్వండి, ఇటు ఆంధ్ర సైడ్ చూసుకుంటే మనకి నెల రోజులు నడిపిస్తారు ఈ రైలు. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయితే ఈ రైలు నెల రోజులు నడిపిస్తారు. ఇటు చాలామంది ఇప్పుడు లింగంపల్లికి కూడా అడుగుతున్నారు, సార్ లింగంపల్లికి ఎప్పుడన్నా పొడిగిస్తారా ఈ రైలుని? ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా కొంతమంది భక్తులు అటు హైటెక్ సిటీ, బేగంపేట్, సనత్ నగర్ ఈ రైల్వే స్టేషన్లలో కూడా ఎక్కుతారు. వీళ్ళకు కూడా ఒక ప్రాధాన్యం దొరుకుతుంది. సికింద్రాబాద్ అంటే చాలా లాంగ్ అవుతుంది. మా ఉత్తర తెలంగాణ వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఉన్న లింగంపల్లి, శర్ణానగర్, హైటెక్ సిటీ చుట్టుపక్కల వాళ్ళు నాకు చాలాసార్లు చెప్పారు కాంటాక్ట్లో. సో నేను ఒకటే అడుగుతున్నా, సార్ మాకు కూడా కొన్ని రైళ్ళు నెల రోజుల పాటు నడిపివ్వండి. నాందేడ్ నుంచి ఇటు ఆదిలాబాద్ నుంచి మాజరీ బల్లార్ష మీదుగా, లేదా మాకు ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి ఇలా నడిపించండి సార్. వయా కరీంనగర్, కోరుట్ల, ఆర్మూర్, జగిత్యాల, కొత్తపల్లి, గంగాధర హాల్టింగ్ కల్పించి సుల్తానాబాద్, పెద్దపల్లి జంక్షన్ ఇలా మెయిన్ స్టాప్లు ఇచ్చినా కూడా చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి జిల్లాలో అందరికీ ఈ రైలు అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇటు సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి రైలు స్టార్ట్ అయితే ఒకప్పుడు మనకి రైలు నెంబర్ 0711 సిర్పూర్, కాగజ్ నగర్, కొల్లాం. ఈ రైలు సిర్పూర్, కాగజ్ నగర్లో రాత్రి 9:15 బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొల్లాంకి చేరుకునేది వయా తిరుపతి మీదుగానే. ఈ రైలు చాలా యూస్ఫుల్ అయ్యేది అప్పుడు. అంటే సిర్పూర్, కాగజ్ నగర్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఏరియా వచ్చి కాగజ్ నగర్ నుంచి ఈ రైలు ప్రత్యేక రైలును బుక్ చేసుకొని వెళ్తుండే. ఇప్పుడు ఈ రైలు ఒక ట్రిప్ వేస్తే చాలామంది దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. అంటే వాళ్ళకి తెలిసే లోపల మళ్ళీ ట్రైన్ క్యాన్సల్డ్. సో ఇలా కాకుండా ఈ ప్రత్యేక రైల్ని ప్రతిరోజు శబరిమలకి నడిచే విధంగా అప్ అండ్ డౌన్ డైరెక్షన్ మార్గంలో అందుబాటులోకి తీసుకొస్తే, అలాగే నాందేడ్ కాకుండా ఈ రైలు ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైతే ఉత్తర తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్, ఇటు ఉమ్మడి జిల్లా ఉన్న పెద్దపల్లి, కరీంనగర్, కోరుట్ల, ఆర్మూర్, జగిత్యాల ఇవన్నీ మనకి కంప్లీట్గా ప్యాకప్ అవుతుంది. అండ్ చాలామందికి ఈ రైలు తెలిసి వస్తుంది. చాలామంది ట్రైన్స్ అనేవి బుకింగ్ చేసుకుంటారు. నేను ఒకటే చెప్తున్నా, సార్ ప్లీజ్ మాకు ఈ రైలు నెల రోజుల పాటు నడిపించండి. డిసెంబర్లో మొదలై ఈ రైలు జనవరి లేదా ఫిబ్రవరి 5వ తేదీ వరకు నడిపించాలి. చాలామందికి ఈ రైలు ఉపయోగపడుతుంది. ఉత్తర తెలంగాణ, మా ఉత్తర తెలంగాణ ఫోరం తరపున మేము చాలాసార్లు అయితే కొన్ని రైళ్లను అడిగాము, ప్రవేశపెట్టాము. అసలు యాక్చువల్లీ ఈరోజు కూడా మీటింగ్ ఉండే, కానీ మీటింగ్ కొంచెం డిలే అయిపోయింది. అది నెక్స్ట్ వీక్. సో నెక్స్ట్ వీక్లో కొన్ని రైళ్ళ ప్రపోజల్స్ ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి, ఏం లేదు, నేను మీకు అది తర్వాత డిస్కషన్ చేస్తాను. అక్కడి నుంచి ఏమేమి రైళ్ళు వస్తాయి నేను ఆల్రెడీ రీసెంట్లీ కూడా పెట్టాను. తెలంగాణలో మనకి ముఖ్యమైన రైళ్ళ గురించి. ఇక తొందరలోనే మనకి రామగుండం, మనుగురు పూర్తి లైన్ వివరాలు, ఈ రూట్లో వచ్చే రైల్వే స్టేషన్లు సంబంధించిన వివరాలు కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. సో మరి వీడియో చెప్పే కొద్దీ ఇంకా లేట్ అవుతుంది. కానీ మనకిప్పుడు ఈ రైళ్ళు అనేవి ప్రత్యేక రైళ్ళు మనకి సిర్పూర్, కాగజ్ నగర్ నుండి కొల్లం 13వ తేదీన ప్రారంభమవుతుంది. అలాగే నాందేడ్ నుంచి కొల్లం శబరిమల ప్రత్యేక రైలు వయా నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్ మీదుగా నడిచే ఈ రైలు 24వ తేదీన ప్రారంభమవుతుంది. సో ఈ రైలు యొక్క వివరాలు షేర్ అయ్యేలా మీరందరే చూసుకోవాలి. ఎందుకంటే మీరందరూ షేర్ చేసిన కొద్దీ ఈ న్యూస్ అనేది అందరికీ తెలియస్తుంది. అందరు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఇంకా ఈ రైల్ని ప్రతిరోజు నడిచే విధంగా చూస్తాము, పోరాడతాము ఈ రైళ్ళ గురించి. సో మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ గ్రేట్ డే.